హాయ్ గైస్, మన సబ్స్క్రైబర్లో ఒక ఆయన అయితే మార్నింగ్ దౌడీల కోసం వీడియో చేయండి బ్రో అని చెప్పేసి సాదాల కోసం వీడియో చేయండి అని చెప్పేసి పెట్టారు. సో సాదాలు ఏంటంటే ఆ వీడియో చేస్తున్నాను ఇప్పుడు ప్రజెంట్. కొంచెం సౌండ్ ఇక్కడ పక్కన చిన్న ఫంక్షన్ అవుతుంది, ఆ సౌండ్ వాయిస్ కొంచెం ఇదన్నమాట, కొంచెం అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్. అయితే సాదాలు ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో ఎవరైనా బర్డ్స్ పెంచుదాము అనుకుంటే పెద్ద పెద్ద బ్రీడ్స్ అవి ఇవి పెట్టడం కాకుండా చిన్న బ్రీడ్స్తో స్టార్ట్ చేసుకోవటానికి బర్డ్స్తో మనం ఏం చేయాలి, ఏ టైం ఫీడ్ చేయాలి, ఏంటి ఎలా అలవాటు చేసుకోవాలి, ఏదైనా సరే సాదాలతో అంటే చాలా వరకు మన సబ్స్క్రైబర్స్ తెలుస్తుంది. తెలియని కొత్త వాళ్ళ కోసం అని చెప్పేసి అంటే ఆయన ఎలాగూ అడిగారు కాబట్టి ఈ వీడియో చేయడానికి కారణం అన్నమాట. సో సాదాలతో స్టార్ట్ చేసుకుంటే బర్డ్స్ అనేవి స్టార్టింగ్ స్టేజ్లో మనకు తెలియక కొన్ని బర్డ్స్ని లాస్ అవుతాము, కొన్ని బర్డ్స్ని ఇలా అంటే కొన్ని బర్డ్స్ మనం ట్రైన్ చేసుకోలేక బర్డ్స్ ఎటైనా పోవటం ఎటైనా ఎగిరిపోవటం ఇలా చేస్తాయి కదా. అలాంటప్పుడు బాగా సాదాలు యూజ్ అవుతాయి అన్నమాట. అంటే లో బడ్జెట్ ప్రైస్లో వస్తుంది కాబట్టి మనకి అవి పోయినా సరే పెద్ద ప్రైస్ అనేది పెద్ద అమౌంట్ అనేది లాస్ అవ్వవు అనమాట స్టార్టింగ్ స్టేజ్లో. కాబట్టి బర్డ్స్ ఒకసారి అలవాటు చేసుకోవడం బర్డ్స్తో మనకు బాగా అలవాటు అయ్యి టైమింగ్ అంటే ఏ టైంకి ఏం చేయాలి, బర్డ్స్ దగ్గర ఏ టైం ఫీడ్ వేయాలి, ఏ టైం వాటర్ లేదా ఇంకా రిమైనింగ్ ఏమన్నా కూడా సాదాలు పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి ట్రైన్ అవుతాం అనమాట. మనం ట్రైన్ అవుతాం మెయిన్గా, మనం బర్డ్స్ దగ్గర అంటే ఏ టైంకి ఏం చేయాలనేది మనం ట్రైన్ అవుతాము. నెక్స్ట్ టైము బర్డ్స్ని ఇలా చేస్తే బర్డ్ స్టాండర్డ్గా ఉంటుంది అన్న విషయం మనకు తెలుస్తుంది అనమాట. సో సాదాలు అనేవి ఆ విధంగా యూజ్ అవుతాయి మనకి. ఇంకా ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సాదాకి ఏదైనా మెడిసిన్ కానీ ఏదైనా అవసరం అనుకోండి, ఆ టైంలో పలానా మెడిసిన్ వేసుకోవాలి అనేది కూడా సాదా ద్వారా కొంచెం మనం తెలుసుకోవచ్చు అనమాట. స్టార్టింగ్ స్టేజ్లో మనం చేస్తున్న ప్రతి ఒక్కటి కూడా. సో 1 minute ఫ్రెండ్స్. బేబీ అయ్యింది, గుడ్ న్యూస్, బేబీ అయ్యింది, జస్ట్ ఇప్పుడే అయ్యింది. ఒక ఎగ్ వచ్చి ఫెయిల్ అయిపోయింది ఫ్రెండ్స్. మళ్ళీ ఫస్ట్ టైం వచ్చి 2 eggs పగలగొట్టేసుకున్నాయి. సో వెయిట్ పిల్లను చంపేస్తామండి. బేబీ అయ్యింది, ఫస్ట్ బేబీ, ఫస్ట్ మన క్యాబిన్కి వచ్చినాక ఫస్ట్ బేబీ. మనకి ఇవి పవన్ బ్రో శ్రీకాకుళం గిఫ్ట్ ఇచ్చారనమాట. మనకి ఇవి అమౌంట్ ఏం తీసుకోలేదు. బేబీ కదులుతుంది, ఓకే ఏంట్రా కదలట్లేదు అనుకున్నాను. సో గుడ్ న్యూస్ ఇది. నెక్స్ట్ ఇక్కడ కూడా బేబీస్ అయినట్లున్నాయి, బట్ ఎప్పుడయ్యాయో నాకు తెలీదు. సెకండ్ ఎగ్ వచ్చి సెకండ్ ఎగ్ ఫెయిల్. ఒక బేబీ పెద్దగానే అయిపోయింది, చాలా రోజులు అయినట్లుంది పెట్టి. సెకండ్ ఎగ్ ఫెయిల్ అయింది. బెల్జియం బేబీస్ అవి. ఎక్కడో 2 బేబీస్ అయ్యాయి. ఇది నీలి వస్తుంది బ్యాక్ సైడ్ది, నీలి టైప్ ఫుల్ లైట్ సబ్జా వస్తుంది అన్నమాట, ఫుల్ లైట్ సబ్జా. ఇక్కడ కూడా బేబీస్ ఉన్నాయి. ఏంటి ఫ్రెండ్స్, మనకి అన్నీ షాకుల మీద షాకులు. నేను ఇప్పటివరకు చూడలేదు, ఏవి కూడా చెక్ చేయలేదు. వెయిట్ ఎగ్స్ ఉన్నట్లున్నాయి, ఎగ్ షీల్డ్స్ ఉన్నట్లున్నాయి ఇందులో. ఒకటి ఎన్ని బేబీస్ ఉన్నాయో కూడా తెలియట్లేదు నాకు. ఓకే 2 బేబీస్ ఉన్నాయి. ఓకే రైట్. సో ఏంటంటే దౌడియాలు మనం పెట్టడం వల్ల ఆ విధంగా మనకి యూజ్ ఉంటుంది అనమాట. సాదాలతో మనం ఏదైనా ట్రైన్ అవ్వచ్చు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మెడిసిన్ కానీ లేదా బర్డ్స్ని ఏ టైం తీయాలి, ఏ టైంకి బర్డ్స్ని ఫ్లాప్ అవ్వకుండా. ఒకవేళ సాదాలు మనకు ఆల్రెడీ ఉండి సాదాలు స్టాండర్డ్ అయ్యి సాదాలు అలవాటు అయ్యాయంటే ఇంకా వేరే బర్డ్స్ తెచ్చినా సరే ఆ సాదాలు చూసి ఈ హోమర్ కానీ ఇలా మంచి క్వాలిటీ బర్డ్స్ ఏమన్నా కానీ ఇంకా బేబీస్ ఏవో అయినట్లున్నాయి. చూడండి ఎగ్ షీల్డ్ అక్కడ ఒకటి ఉంది, వెయిట్ చూద్దాం. సో ఆ సాదాలు చూసి మంచి బర్డ్స్ అంటే హై ఫ్లయర్స్ కానీ ఏమన్నా కానీ కొంచెం. ఇదేంటి ఇప్పుడే అయింది ఫ్రెండ్స్, ఇది కూడా దందేనా, మనం కింద పడేసాము. ఓకే దందే, ఇప్పుడు కింద పడేసాం కదా, అదే ఇది. ఓకే అయితే
సో అదన్నమాట, మనం బర్డ్స్ని లాస్ అవ్వకుండా ఉంటాం అనమాట. ఇంకోటి ఏంటంటే చూడండి, బ్రెజిల్ తాలూకు బేబీస్ చూడండి, ఏ కలర్స్ వచ్చాయో చూడండి, వెళ్ళిపోతున్నాయి కరెక్ట్గా. అయ్యో ఓకే, నెక్స్ట్ 1 పెయిర్ ఎగ్స్ మీద ఉంది, ఒక బేబీ ఉంది అక్కడ. సీరియస్లీ ఫ్రెండ్స్, మెయిన్ ఈ టాపిక్ అనేది మళ్ళీ మిస్ అవుతుంది, సైడ్ అయిపోతుంది, సైడ్ ట్రాక్ పెట్టేస్తుంది. సో ఆ విధంగా అనమాట, మనకి కొంచెం ట్రైన్ చేసుకోవడానికి కానీ దేనికైనా కానీ మనకి దౌడీలు అంటే, ఇప్పుడు దౌడీలో ఒక లాస్ అయినా సరే లో బడ్జెట్ కాబట్టి మనకు కొంచెం బాధని స్టార్టింగ్లో కొంచెం పెద్దగా బాధ అనేది ఉండదు అనమాట. వాటికి ప్రొటెక్షన్ మెయిన్, వాటికి ప్రొటెక్షన్ మెయింటైన్ చేయలేక కొందరు ఏం చేస్తారంటే నార్మల్ ఏదో అట్టపెట్లోనో ఎందులో పెట్టేసి పెంచేద్దాం, లేదా ఇంక చిన్న చిన్నగా ఏం డోర్ లేకున్నా ఏం లేకున్నా. స్టార్టింగ్ స్టేజ్ వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా నేను సజెస్ట్ చేసేది, ఫస్ట్ మీరు బర్డ్స్ పెట్టకండి, ఎట్టి స్థితిలో మీరు బర్డ్స్ పెట్టకండి. ముందు మంచి క్యాబిన్ పెట్టుకోండి. క్యాబిన్ ఎలా ఉండాలంటే మంచి స్ట్రాంగ్గా ఉండాలి, నీట్గా ఉండాలి. పిల్లి కానీ కుక్కలు కానీ ఏమైనా అటాక్ చేయకుండా ఉండాలి. కుదిరినంత వరకు ఇలా మెస్ కొనుక్కోండి, 1000 రూపీస్ అవుద్ది మెస్, లేదా అలాంటి మెస్ ఏదైనా 1000 రూపీస్ అవుద్ది. 1000 రూపీస్తో మంచిగా ఇంత పెద్ద మనం చేయవసరం లేదు, నేను ఇంత పెద్దగా చేస్తాను అనమాట ఫ్రీగా ఉండడానికి. బర్డ్స్ ఇంత పెద్దగా చేయకుండా నార్మల్ కొంచెం చిన్న సైజులో చేసుకున్నా సరే మీకు సరిపోద్ది అనమాట. మంచి కేజ్ అనేది మంచిది పెట్టుకున్న తర్వాత ఆ తర్వాత సాదాలతో స్టార్ట్ చేసుకోండి. ఎవరైనా ఫ్రెషర్స్ కొత్తగా స్టార్ట్ అయ్యే వాళ్ళు, ఏ ఒక్క న్యూ ఫ్యాన్సీయర్ అయినా సరే నేను సజెస్ట్ చేసే మెయిన్ సజెషన్ అయితే మాత్రం ఫస్ట్ సజెషన్ అయితే మాత్రం అదే ప్రతి ఒక్కరికి కూడా. సో బర్డ్స్ అనేవి లాస్ అవ్వకుండా కొంచెం ఉండాలి అంటే మాత్రం ముందు ప్రొటెక్షన్ అనేది, అంటే నీట్గా మా కేజ్ అనేది నీట్గా కొంచెం గట్టిగా పెట్టుకోండి. సో అదన్నమాట, దౌడియాల గురించి అంతకుమించి చెప్పడానికి ఏం లేదని అనుకుంటున్నాను. ఇంకా దౌడియాలతో స్టార్టింగ్ బ్రీడింగ్ ఎలా చేయించాలి ఏంటనేది కూడా మనకు కొంచెం అవగాహన అనేది వస్తుంది అనమాట. దౌడియాలు పెట్టామనుకోండి, ఆ బ్రీడింగ్ చేసే విధానం, ఆ బ్రీడింగ్ చేసే పద్ధతి అన్నీ కూడా మనం చూసి దౌడి అనేది మెయిన్ బేసిక్ అనమాట. ఇప్పుడు ఎందులోకైనా ఏదైనా టాపిక్లోకి వెళ్దామంటే దానికి ఒక బేసిక్ అంటూ ఉంటుంది కదా. చదివే టైంలో ఇప్పుడు మ్యాథ్స్లోకి వెళ్ళేసరికి దానికంటూ బేసిక్స్ కొన్ని ఉంటాయి కదా, జస్ట్ నార్మల్గా ఫార్ములాస్ టైప్ లేదు, బేసిక్స్ అలా స్టార్టింగ్ జస్ట్ స్టార్టింగ్ చేసే పని అలా ఉంటుంది కదా. సో ఆ విధంగా అనమాట దౌడి అనేది ఒక బేసిక్ అనమాట. బర్డ్స్ పెంచే ప్రతి ఒక్కరికి కూడా దౌడి అనేది ఒక బేసిక్ టైప్ అనమాట, స్టార్టింగ్ స్టేజ్లో ఉండే వాళ్ళకి అనమాట. సో ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఆ దౌడీల గురించి టాపిక్ అక్కడి వరకు. మరి ఇంకా అంతకుమించి చెప్పడానికంటూ నాకు పెద్దగా ఏం లేదని నేను అనుకుంటున్నాను. మరి ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు శ్రీకాకుళం వస్తున్నా ఫ్రెండ్స్, అంటే ఆ టైం కల్లా నేను అప్లోడ్ చేసి వచ్చు వీడియోని. ఇగోండి ఇక్కడ మన దగ్గర ఒక సిరీస్ ఉంది, ఎల్లో టైప్, ఇది ఎల్లో కలర్, దాంతో వచ్చి బ్రౌన్, చూడండి బ్రౌన్, ఈ 2 పెయిర్ అనమాట. ఇది ఫీమేల్, ఇది మనకి ఫీమేల్, అది వచ్చి మేల్. సో ఈ 2 బేబీని పెట్టాయి అనమాట. టోటల్గా వచ్చి పెయిర్ విత్ బేబీ అనమాట. 2Kకి ఇచ్చేస్తున్నాను, 2000కి ఇచ్చేస్తున్నాను. ఇంకో నెక్స్ట్ వచ్చి హై ఫ్లైయర్స్ సేల్ అయిపోయినాయి అనమాట. హై ఫ్లైయర్స్ నర్సన్పేట ఇప్పుడు పట్టుకొని వెళ్ళాలి. నెక్స్ట్ వచ్చి హై ఫ్లైయర్స్ బేబీస్ అనమాట. హై ఫ్లైయర్స్ బేబీస్ విజయనగరం పట్టుకొని వెళ్ళాలి. 2 కూడా సేల్ అయిపోయి. ఈ బేబీస్ అయితే మాత్రం ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇస్తాయని నేను బాగా నమ్ముతున్నాను అనమాట. అంటే వీటికి చేయాల్సిన కొన్ని విషయాలు చేశాను. సో ఆ విధంగా నేను ఒకప్పుడు బేబీస్ చేపించి ఇలాగే సేమ్ నేను ఇప్పుడు ప్రెజెంట్ ఒక చిన్న సీక్రెట్ అనమాట అది నాకు. సో ఆ విధంగా చేసి నేను లాస్ట్ టైం ఒకరు వైజాగ్ ఇచ్చానమాట, నవీన్ అని, రెల్లివీధి ఏవియన్ కాలేజ్ దగ్గర ఉంటుందన్నమాట తన హౌస్. తనకిస్తే 2 days ఫుల్ టైమ్స్ ఎగిరి 1 day హాఫ్ టైం ఎగిరిందంట. సో నేను ఆ విధంగానే సేమ్ అదే విధంగా ఇప్పుడు ఇవి బ్రీడ్ చేయించాను అనమాట. సో ఈ 2 బేబీస్ ఎక్సలెంట్ ఎగురుతాయి. ఈ ఆల్రెడీ విజయనగరం సేల్ అయిపోయి. నెక్స్ట్ వచ్చి ఇంకొక పేరు ఉందన్నమాట హై ఫ్లైయర్స్. ఆ హై ఫ్లైయర్స్ కూడా సేల్ పర్పస్లో ఉన్నాయి, చూసారు కదా. ఆ పేరు కూడా సేల్ పర్పస్లో ఉంది. 1700కి పెట్టాను. ఒకవేళ మన శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్ ఈ 3 ప్లేసుల్లో ఎవరికైనా కావాలంటే మాత్రం మన నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. అక్కడ రమణాది ఒక వీడియో పెట్టాను చూడండి. ఆ రమణ వీడియో దగ్గర నా నెంబర్ కూడా ఉంటుంది, 799తో స్టార్ట్ అవుద్ది మన వీడియోస్. ఒకసారి కొత్తగా వచ్చే వాళ్ళు, కొత్తగా ఈ వీడియో అందరికి ఎవరికైనా రీచ్ అయితే మాత్రం మన వీడియోస్ ఒక్కసారి చూడండి. ఈ కాన్సెప్ట్ మనం చెప్పే విధానం ఎవరికైనా నచ్చినట్లయితే మాత్రం దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బై. ఇంకా నెక్స్ట్ ఏదైనా టాపిక్తో మీ ముందుకు వస్తాను. ఒకటి మెడిసిన్ వీడియో చేద్దాం అనుకున్నాను, అది చేయలేకపోయాను, చేస్తాను కొంచెం. నెక్స్ట్ వచ్చి న్యూ జనరేషన్స్ కొన్ని ఉన్నాయి, వాటిని కూడా కొంచెం చూపిస్తాను అనమాట. మనం ఇప్పుడు రేస్ అంటే ఈ నవంబర్, డిసెంబర్కి రేస్ చేద్దాం అనుకుంటున్నాం కదా. ఒకవేళ రేస్ చేస్తే అందులో పార్టిసిపేట్ చేసే బర్డ్స్ ఏవేవి పెడదాం అనుకుంటున్నాను. ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ఒక
కొంచెం చూసుకొని పెడతాను అనమాట. కొంచెం ఈ మధ్య ఎందుకో ఇంట్రెస్ట్ తగ్గింది వీడియోస్ చేయడం. స్టార్టింగ్లో కొంచెం ఒక 3 months బిఫోర్ అయితే మంచిగా వీడియోస్ ఎప్పుడు పెడదాం అనిపించేది. బట్ సబ్స్క్రైబర్స్ వ్యూస్ అన్నీ తగ్గిపోయాయి అనమాట. మొన్న ఎందుకో సడన్గా తగ్గిపోయేసరికి సడన్గా ఇంట్రెస్ట్ పోయిందనమాట. సో మీకోసం ఒకసారి మళ్ళీ ఒకసారి వీడియోలు తీసి మళ్ళీ పెడతాను. ఈ టాపిక్స్ ఇప్పుడు ఏవేవైతే చెప్పానో ఇంకా అవి నెక్స్ట్ టైం తీస్తాను. అవి మీరు చూద్దాం అనుకుంటే ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. ఏంటంటే మీరు చేయాల్సింది మర్చిపోకుండా వెళ్ళిపోకుండా చేయాల్సింది ఏంటంటే నాకు కొంచెం ఒక లైక్ పడేయండి చాలు. అంతకుమించి నేను మీ నుంచి ఏం కోరట్లేదు. ఒకే ఒక లైక్, కేవలం ఒక లైక్ మాత్రం పడేయండి చాలు. టార్గెట్ వచ్చి ఒక 80 likes పెడదాము. ఒక 80 likes. సో రీచ్ అవ్వగలుగుతామా లేదా అనేది ఒకసారి చూద్దాం అనమాట. ఈ వీడియోతో నేను ఎప్పుడు టార్గెట్ పెట్టలేదు, లైక్స్ టార్గెట్ ఏం పెట్టలేదు. సో ఇక్కడ బయటకు వచ్చా కదా, నాయిస్ అనమాట, బయటకి సౌండ్ ఫుల్గా. ఇది గ్రిజిల్ తాలూకు బేబీ చూడండి ఎలా వచ్చింది వైట్. నెక్స్ట్ వచ్చి ఇవ్వండి ఇది ఒకటి, ఈ గ్రిజిల్ తాలూకు బేబీ ఒకటి. ఆ గ్రిజిల్కి దీనికి సంబంధం లేదు, సారీ ఆ గ్రిజిల్కి దీనికి సంబంధం లేదు, ఈ 2 గ్రిజిల్ సంబంధం లేదు. కానీ బేబీస్ కలర్ బాగుందనమాట. సో పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో చూడాలి. వీడు ఫాదర్, వీడు మదర్. అది వెళ్తుంది కదా, అది మదర్ అనమాట. ఈ బేబీస్కి అది మదర్. ఫాదర్ వచ్చి ఇక్కడ ఎక్కడో తిరుగుతున్నాడు ఇప్పుడే కింద. ఈ చెత్తగాళ్ళు వీడిని ఎతికేటప్పటికి వెళ్ళిపోతున్నాయి చూడండి, ఫ్లై అవుతున్నాయి, వెళ్ళిపోతున్నాయి అన్నీ. ఆ గ్రెజిల్ వెతికే గ్యాప్లో వెళ్ళిపోతున్నాయి అన్నీ చూడండి. ఇందులో కొన్ని న్యూ జనరేషన్స్ ఉన్నాయి. ఇక్కడ 2 బేబీస్, ఇక్కడ వచ్చి ఇక్కడ ఇది ఒకటి. జస్ట్ ఈ మధ్య రీసెంట్గా ఎగురుతున్నాం అనమాట. ఇవ్వండి ఈ పైన ఉన్నవన్నీ న్యూ ఏజ్ జనరేషన్స్ చూడండి. బర్డ్స్ అన్నీ ఫ్లై అవుతున్నాయి. ఇప్పుడు కౌంట్ వచ్చి మన బర్డ్స్ ఒక 80 దాటేసినట్లుంది, 80 or 90కి వెళ్ళిపోయినట్లుంది కౌంట్, బర్డ్స్ కౌంట్. సో ఇవన్నీ చాలా అన్నట్లు. మళ్ళీ ఇంకా కొత్తగా బల్క్ తీసుకునే ప్లాన్లో ఉన్నాను. ఇంకా ఐరన్ కేజ్ ఒకటి చేస్తున్నాను. మళ్ళీ వేరే ప్లేస్లో కూడా బర్డ్స్ ఇన్స్టాల్ చేద్దాం, బర్డ్స్ పెడదామని చెప్పేసి ప్లానింగ్లో ఉన్నాను అనమాట. అదిగోండి గ్రెజిల్ దిగింది చూడండి, అదిగోండి గ్రెజిల్. వాడు ఫాదర్, ఆ వైట్ బేబీస్కి ఫాదర్ అనమాట వీడు. అదిగోండి ఆ మిలీ ఉంది కదా, మిలీ బ్యాక్ సైడ్ ఉన్నాడు చూడండి, ఆ మిలీ బ్యాక్ సైడ్. ఇగోండి వీడు ఫాదర్. సో చూద్దాం వీళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అనేది చూడాలి. నెక్స్ట్ మన బార్సిలోనా బేబీ తాలూకా బేబీ అనమాట, బార్సిలోనా వాళ్ళ బేబీ ఆ రెడ్. అది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మనకు లైక్స్ అయితే కొంచెం లైక్ అయితే వేయండి, అంతకుమించి నేను మీ నుంచి ఏం కోరట్లేదు. ఓకే, థ్యాంక్ యూ, బై.